సూర్యాపేట జిల్లాలో సాగునీరు లేక ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద ఉన్న పచ్చని పంట పొలాలను నిలువున ఎండిపోతున్నాయి. అయితే ధర్నాలు చేసినా రాస్తారోకలు చేసినా పట్టించుకునే నాథుడే లేడు. అసలు రైతుల్ని కన్నెత్తి చూసే అధికారి కానీ ప్రజాప్రతినిధి కానీ లేడు. సాక్షాత్తు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లాకు చెందిన వారే అయినా నీళ్లు రావడం లేదని రైతులు అగ్గిమండుతున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద ఉన్న రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. సాగునీరు అందక పచ్చని పంట పొలాలు ఎక్కడికక్కడ నిలువున ఎండిపోతున్నాయి. కనీసం రైతుల బాధల్ని పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది జిల్లాలో. అయితే నేను కౌలుకు ఒక 5 ఎకరాల పాటు 5 ఎకరాలు కౌలుకు చేస్తున్నాను. గత 5 సంవత్సరాల క్రితం నుంచి 5 సంవత్సరాల క్రితం నుంచి వచ్చిన కాలువ అనేది 4 సంవత్సరాలకు మంచిగా పంట చేరింది, చెరువులు వెళ్ళినాయి, అలుగులు వెళ్ళినాయి. గత ఈ 2 సంవత్సరాల నుంచే ఈ పొలాలు అనేది తీర పుట్టకొచ్చే దశలోనే ఇప్పుడు వాటర్ రాకుండా కాలువ రాకుండా చేసారు. ఒక రోజు వచ్చింది మళ్ళీ రెండో రోజు తరకు మళ్ళీ కాలువ పోయింది. పొలం అనేది ఎండిపోతుంది నీళ్ళు లేక. దయచేసి ఈ ఒక నెల రోజుల పాటు ఈ దశలో 2 సార్లు 3 సార్లు కాలువ వెళ్తే మేము కొద్దిగా బతకగలుగుతాం. ఈ కౌలు అనేది బూడుతుంది. అటు పిండి బస్తాలకు ఇటు చాలా ఇబ్బందిగా ఉన్నది. కనుక ఈ ఒక వారం రోజులు 2 వారాలు కాలువలుగా వలసగా కోరుచున్నాము. ఎండిన పంట పొలాల్లో ఎస్ఆర్ఎస్పీ కాలువల్లో కూర్చొని ధర్నాలు చేసినా రాస్తారోకోలు చేసినా రైతుల బాధల్ని అర్థం చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా 2017 నుంచి 2023 డిసెంబర్ వరకు ఎస్ఆర్ఎస్పీ కాలువల్లో గోదారమ్మ పరవళ్లు తొక్కింది. అప్పట్లో ఏ చెరువు చూసినా ఏ కుంట చూసినా గోదావరి నీళ్లతో జలకడలాడేవి. కాలువ నీళ్ళు రావట్లేవు. ఇక రైతు బంధు చేస్తారని వేయలేదు. 4000 పింఛను పోయింది, రైతు బంధు పోయింది, మొత్తం ఎండే పోతుంది. కాలువ నీళ్ళు రావట్లేవు. నెల రోజులు 1-2 నెలలు నీళ్ళు ఇస్తేనే మేము బాగుపడతాం. లేకపోతే అంతా గొడ్డ మేపుకుంటాం. ఇక మేము అందరం దేశాలు పట్టుకొని పోతాం. ఇక దేశాలు పట్టుకొని పోయినా చేత కాదు, అంత ముసలోళ్ళమైనాం. చివరి ఆయకట్టు సైతం పచ్చగా కళకళ్లాడేలా చేశారు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన కాలంలో ఎండాకాలంలో కూడా కాలువలు చెరువులు మత్తళ్లు దుంకాయి. పుష్కలంగా నీరు అందించింది అప్పటి కేసీఆర్ సర్కార్. మాకు 2 ఎకరాల పొలం పెట్టినాము, మొత్తం ఎండిపోయింది. ఎంత తిప్పల పడ్డా నీళ్ళు రావట్లేవు. ఇక కేసీఆర్ ఉన్నప్పుడైతే ఆ సెలకంతా అచ్చు కట్టుకోవాలి, మంచి కట్టినాము, మంచిగా పొలం మారింది, ఒడ్లు పండాయి. ఇక ఇప్పుడు అసలే నీళ్ళే రావట్లేదు. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి ఒకనాడు వస్తే అప్పుడు నాటు పెట్టినాము, కథం. ఇక అది నీళ్ళు లేవు, పాలు లేవు. అప్పుడున్న ఎమ్మెల్యే గాదిరి కిషోర్, నాటి జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి అనుక్షణం రివ్యూలు చేస్తుండేవారు. నిత్యం పర్యవేక్షిస్తూ రైతులకు కాళేశ్వరం గోదావరి జలాల్ని అందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి పుష్కలంగా నీటిని నింపి 120 టీఎంసీలు నిల్వలతో ఎస్ఆర్ఎస్పీతో సంబంధం లేకుండా గోదావరి జలాల్ని తుంగతుర్తి వరకు తరలించారు. కేసీఆర్ ప్రభుత్వంలో మంచిగా రైతు బంధు పడేది, కరెంటు మంచిగా వచ్చేది, నీళ్లు వచ్చేది, మంచిగా రైతులు సమృద్ధిగా మంచిగా పంటలు పండి బతికారు. ఈ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వము 6 నిధులు చెప్పిండు. 6 నిధులు ఏదో ఒకటి చక్కగా చేయలేదు. కరెంటు రావట్లేదు, నీళ్లు రావట్లేవు, పొలాలు ఎండిపోతున్నాయి. ఏమైనా సుఖం ఉందా? తుంగతుర్తితో పాటు సూర్యాపేట, కోదాడ వరకు 2 లక్షల ఎకరాలకు గోదావరి జలాల్ని పుష్కలంగా అందించారు అప్పటి సీఎం కేసీఆర్. ఇక్కడి ఎస్ఆర్ఎస్పీ కింద ఉన్న డిబిఎం 69, 70, 71 మేజర్ల ద్వారా నీటిని పుష్కలంగా వదిలారు. ఫలితంగా నాడు ఒక్క తుంగతుర్తిలోనే 80,000 ఎకరాలకు గోదావరి జలాలు పుష్కలంగా అందించగలిగారు. కరెంటు బాలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన కరెంటు మంచిగా లేదు, నీళ్లు లేవు. ఈ పొలాలు ఎండిపోవడం, యూరియా బస్తాలతో ఒక మండలం నుంచి మండలం తెచ్చుకోవాల్సి వస్తుంది. పిండి బస్తాలు ఇయ్యాల కూడా నేను నాగారం పోయి తెచ్చుకోవాల్సి వచ్చింది. తుంగతుర్తి నుంచి నాగారం పోవాల్సి వస్తుంది. పిండి బస్తాలు లేవు. పొలాలు ఎండిపోయి కరెంటు చక్కగా రాక సగం పెంచిన పొలాలు సగం పట్టకొచ్చిన పొలాలు ఎండిపోతున్నాయి. ఒక సుక్క నీళ్ళు లేవు. ఈ గవర్నమెంట్ ఏమిటికి వచ్చిందో, మరి రైతులు చంపడానికి వచ్చిందో ఏమిటి వెళ్తే రైతులు ఆత్మహత్య చేసుకునే కాడికి మళ్ళీ వచ్చింది. కానీ ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు అంతా క్షామంలా మారింది. దుర్భిక్షం తాండవిస్తోంది. ఎస్ఆర్ఎస్పీ కాలువల్లో నీళ్లు సరిగా పారడం లేదు. కేవలం 200 క్యూసెక్కుల నీటిని మాత్రమే వదులుతున్నారు. అది కూడా వారాబందీ, అంటే ఒక వారం నీటి విడుదల, ఒక వారం బంద్ అన్నమాట. రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి మా పొలాలు ఎండిపోతున్నాయి. ఉన్న పొలాలు పొట్టకొచ్చిన ఎండిపోతున్నాయి. మా కేసీఆర్ ఉండగా నీళ్లు మంచిగా వచ్చేది, సౌలతి మంచిగా ఉన్నది. మా పిల్లలకు జల్లలకు అందరికి బాగు చేసిండు. మాకు పింఛన్లు 4,000 పింఛన్లు ఇస్తానని మా ముసలోళ్ళకు మొత్తం పింఛన్లు ఎగ్గొట్టిండు. ఆ 2,000 పింఛనే కానీ 4,000 పింఛన్ లేదు. ఆ పొలం కాడికి పోయి చూసుకుంటే పొలం ఎండిపోతుంది. మాకు ఏ రక్షణ లేదయ్యా. ఈ రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఎక్కడి కష్టం వచ్చిందయ్యా, మాకు ఎంత కష్టం పెట్టిండు.
ఈ పద్ధతిలో విడుదల చేస్తుండటంతో పొలాలకు ఎక్కడా సరిగా నీరు అందడం లేదు. ఫలితంగా పచ్చని పంట పొలాలన్నీ నిలువునా ఎండిపోతున్నాయి. ఒక్క తుంగతుర్తి నియోజకవర్గంలోనే 10,000 ఎకరాలకు కూడా సరిగా నీరు అందడం లేదు. దాదాపు 30,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లేదు. చివరి ఆయకట్టంతా ఎడారిలా మారింది. మంచిగా నీళ్ళు వచ్చినాయి, రైతు బంధు వచ్చింది, రైతులకు ఏ సహకారం చేసిండు. కొనుగోలుసుగా ఇప్పుడు కాలు వదిలిపెడితే ఒడ్డు కొనబాల్సి వస్తుందని కాలసుగా బంద్ చేసిండు. పిండి బస్తాలు మా యువత ఇబ్బందులు పడతాను. భూగర్భ జలాలు అడుగంటాయి, బోర్లన్నీ ఎండిపోయాయి. దీంతో రైతులు నాగారం వద్ద, తిరుమలగిరి వద్ద, లక్ష్మీదేవిగూడెం గ్రామంలో ఎస్ఆర్ఎస్పీ కాలువల్లో కూర్చొని మరీ తమకు సాగునీరు విడుదల చేయాలని ధర్నాలకు దిగారు. నిరసనలు తెలిపారు. జాతీయ రహదారి ఎక్కి రాస్తా రోకో నిర్వహించారు. అయినా పట్టించుకునే నాదుడే లేడని అన్నదాతలు మండిపడుతున్నారు. చెరువులు, కుంటలు నింపి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం కూడా ముందు జాగ్రత్తగా ప్రభుత్వాలు వ్యవహరించకపోతే రైతాంగం, ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి ప్రమాదం ఉన్నందున ప్రభుత్వాలు వెంటనే వీటి మీద సమీక్ష జరిపి ఈరోజు తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ప్రాణాధారమైనటువంటి నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఉంది. ప్రభుత్వం సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల ప్రతి ఎండాకాలం నీటి ఎద్దడి తీవ్రంగా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి వస్తుంది. ఒక పక్క బోర్లు ఎండిపోతూ ఉన్నాయి. అక్కడక్కడ వ్యవసాయం అంటే సాగు చేసినటువంటి రైతులకు ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో సాక్షాత్తు ఇరిగేషన్ మంత్రి జిల్లాకు చెందిన వారే అయినా నీళ్లు మాత్రం రావడం లేదు. అసలు ఉత్తమ్ ఏనాడు ఎస్ఆర్ఎస్పీ నీటి గురించి చిన్న సమీక్ష కూడా చేసిన పాపాన పోలేదు. సొంత జిల్లాలో నీరు లేక పంటలు ఎండిపోతుంటే దున్నపోతుపై వానపడ్డ చందంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగారం, తుంగతుర్తి, తిరుమలగిరి, అర్వపల్లి మండలాల్లో కూడా 1000 ఎకరాలకు సాగునీరు సరిగా అందడం లేదని రైతులు బోరున విలపిస్తున్నారు. కరెంట్ లేక సరకాలు ఎండిపోతున్నాయి, గుంజుకపోయినాయి, సరళ నీళ్ళు లేవు. ఒక పూట వస్తున్నాయి, ఒక పూట పోతున్నాయి. ఇబ్బంది అవుతుంది, నీళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది. ఏరియా దొరుకుతలేదు. కొట్లాట, పంచాయతీలు, కేసీఆర్ అన్ని ఏ డోక లేకుండా చేసిండు. 24 గంటలు కరెంట్ ఇచ్చిండు, ఆయన అన్ని చేసిండు. ఆయన పాపం. భూగర్భ జలాలు అడుగంటడంతో మళ్లీ పాత రోజులు వచ్చాయని రైతులు అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని దుర్భిక్ష పరిస్థితులే దాపురించాయంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎస్ఆర్ఎస్పీలో వారాబందీ పద్ధతిలో కాకుండా నిరంతరం నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. అది కూడా 1500 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తే చివరి ఆయకట్టు వరకు నీళ్లు పారతాయని, తమ పంటలు గట్టెక్కుతాయని వేడుకుంటున్నారు. పాలకులు చేతకాని వారైతే, చిత్తశుద్ధి లేని వారైతే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో సజీవ సాక్ష్యమే ఈ ఉదంతం. ఆయకట్టంతా అల్లాడిపోతోంది. అయినా కాంగ్రెస్ పాలకులకు సోయిలేదు. ఆయకట్టు కింద ఉన్న చెరువులను, కుంటలను నింపి పూర్తి స్థాయిలో సాగునీరు అందిద్దామన్న జ్ఞానం లేదు. ఫలితం ఆయకట్టు వట్టిపోతోంది, ఎడారిని తలపిస్తోంది.